ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధిస్తున్న భారీ వాణిజ్య సుంకాలు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ముందు న్యాయపరమైన సవాల్ను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని అక్కడి దిగువ న్యాయస్థానాలు ఇప్పటికే వ్యతిరేకించగా, తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అధ్యక్షుడి అధికారాలపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. ట్రంప్ పరిపాలన వివిధ దేశాల దిగుమతులపై విధించిన విస్తృత సుంకాల చట్టబద్ధతను సవాలు చేస్తూ అనేక వ్యాపార సంస్థలు, రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ కేసులో ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, సుంకాలు విధించడానికి అధ్యక్షుడు ఉపయోగించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం నిజంగా అధ్యక్షుడికి అపరిమిత సుంకాల అధికారాన్ని ఇస్తుందా అనే అనుమానం వ్యక్తం చేసింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు, అంటే శాసనసభకు మాత్రమే ఉంది. సుంకాలు కూడా దిగుమతి చేసుకునే అమెరికన్ కంపెనీలు చెల్లించే పన్నులే అయినందున ఇది కాంగ్రెస్ అంతర్భాగమైన అధికారాన్ని ఉల్లంఘిస్తుందని పలువురు న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఐఈఈపీఏ చట్టం అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్యాన్ని నియంత్రించేందుకు అధ్యక్షుడికి అధికారం ఇస్తుంది. కానీ ఆ చట్టంలో ఎక్కడా సుంకాలు అనే పదం ప్రస్తావించలేదని న్యాయమూర్తులు గుర్తించారు. నియంత్రణ అనేది పన్ను అధికారాన్ని కలిగి ఉంటుందా అనే దానిపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం జాతీయ ప్రయోజనాల పేరుతో స్పెయిన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై కూడా సుంకాలు విధించడం ఎంతవరకు సమంజసమని, ఇది అధ్యక్షుడికి అపరిమిత అధికారాన్ని ఇచ్చినట్లవుతుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు. దిగువ కోర్టులు ఇప్పటికే ట్రంప్ పరిపాలన ఐఈఈపీఏను ఉపయోగించడం చట్టవిరుద్ధమని తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టు నిర్ణయం అమెరికాలో అధ్యక్షాధికార పరిధిని, వాణిజ్య విధానాన్ని మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేయనుంది. న్యాయస్థానాలలో తన విధానాలకు వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు, సుప్రీంకోర్టులో వ్యక్తమవుతున్న సందేహాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఉద్దేశించి ఆయన సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. మనది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశమని, ద్రవ్యోల్బణం లేదని, స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయన్నారు. సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులని, వాటి ద్వారా మనకు లక్షల డాలర్లు వస్తున్నాయని తెలిపారు. త్వరలోనే $37 ట్రిలియన్ రుణాన్ని చెల్లించటం మొదలు పెట్టడమే కాకుండా డివిడెండ్ కింద ఒక్కో అమెరికన్కు $2,000 చెల్లిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇతర దేశాలు మనపై సుంకాలు విధిస్తున్నప్పుడు మనమెందుకు వారిపై విధించకూడదని ట్రంప్ ప్రశ్నించారు. ఈ సుంకాల కారణంగానే చాలా కంపెనీలు అమెరికాలో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే సుంకాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా వస్తే ఇప్పటికే వసూలు చేసిన కోట్లాది డాలర్ల సుంకాలను కంపెనీలకు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే అధ్యక్షుడి ఏకపక్ష వాణిజ్య విధానానికి అడ్డుకట్ట పడుతుంది. అయితే సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిన ట్రంప్ పరిపాలన సెక్షన్ 232 లేదా సెక్షన్ 301 వంటి ఇతర చట్టాల ద్వారా సుంకాలు విధించడానికి ప్లాన్ బి కలిగి ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.